తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిపి ఉమ్మడి అభ్యర్థిగా ప్రవేశిస్తున్నటువంటి శిరీషాదేవి గారి గెలుపు కోసం, అదేవిధంగా అరకు పార్లమెంటరీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారి గెలుపు కోసం రంపతోట నియోజకవర్గం, అదే ఎడపా మండలం రాయనపేట గ్రామంలో ఏపూరు వెంకటేశ్వర గారి సీనియర్ నాయకులు ఏపూరు వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మనందరం ఆలోచిస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలనకి అంతమొందించడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ప్రతి ఒక్క సాధారణ పౌరుడు కూడా సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఏ గ్రామంలో కూడా ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి అన్ని కూడా మూలం పడ్డాయి. కాబట్టి మన గ్రామాలలో బాగుపడాలని, అదేవిధంగా పోలవరం నిర్వాసితులకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శిరీషాదేవి గారు, అదేవిధంగా కొత్తపల్లి గీత వారిని గెలిపించుకుంటే రేపొద్దున మనకు రావాల్సినటువంటి పోలవరం ప్యాకేజీ కానివ్వండి, అదేవిధంగా మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే, అదేవిధంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు బాబుషూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటే 6 సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా ఎంతమంది ఉన్నా సరే సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని, అదేవిధంగా ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరం 3 సిలిండర్లు ఇస్తామని, అదేవిధంగా రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని, అదేవిధంగా చూసుకుంటే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అదేవిధంగా ఈరోజు చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని, అదేవిధంగా ఈరోజు చూసుకుంటే చదువుకున్న నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రేపు మనందరం కూడా ఉమ్మడబెట్టినటువంటి శిరీషాదేవి గారిని, అదేవిధంగా కొత్తపల్లి గీత గారిని కూడా గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహంతో పర్యవేక్షణ చేసి ఏర్పాటు చేసినటువంటి ఏపూరు వెంకటేశ్వర గారికి, అదే బీజేపీ వారికి, అదే మండల ప్రదేశాలకు కూడా, అదే ఎక్స్జెడ్పీటీసీకి, గ్రామ సర్పంచ్ గారికి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇది ఈ రోజు ఆరంభం మాత్రమే. మున్ముందు ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకుని తెలుగుదేశం పార్టీ విజయానికి అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే మన ఓటు.